నాకు నా కొడుకు గుండె ఆపరేషన్ అయిందని ఏదో నేను జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరికి ఓటేనన్నాను అన్న మాట కడుపులో పెట్టుకుని గ్యామ్ పేషెంట్ నేను చప్పారం చేసలో యాప్లిస్కి అమ్మవాడిని. నా భార్యని బాగోడేరు ముందాళ్ళు నాకు లేక ఒక కూతురు, ఆ కూతుర్ని తుందేరు మరవాడు చేసిన పెళ్ళి, ఆ పిల్లని కూడా బాగోడేసారు. నన్ను పిల్లల చేత అందరి చేత ఆ నాయకులందరూ ఏకమై పోలీసు చోళ్ళు ఏకమై ఉట్టి 11 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను. భార్య పిల్లలు లేక నేను ఈయనన్నానండి. నా కొడుకు గుండె ఆపరేషన్ అయిందండి. వైఎస్ రాజశేఖర్ గారు అనుబాడు 2 నెలలు ఉన్నాను. వైఎస్ రాజశేఖర్ గారి దగ్గర 2 నెలలు ఉన్నాను. నా కొడుకుని బతికించి ఇచ్చారు, వచ్చేటోడు ఛార్జీ ఇచ్చారు, ఆగా 5 రూపాయలు కింద భోజనం పెట్టారు. అంతకు చేత నాకు అభిమానం, ఇవాళ అభిమానమే. ఇవాళ కూడా జెండా పట్టుకుని నేను తిరిగాను నిన్న. వేస్తానండి. నా కొడుకుని బతికించాడు, నా కొడుకుని ప్యాన్ భిక్ష పెట్టారు, అందుకు నేను వేస్తానన్నాను. లంచ్ వాడుకన్నా లేబర్లో నువ్వు ఉన్నావు, ఇక్కడ మొత్తం 300-400 గడప ఉంది, ఎవడు అనలేదన్నమాట, నువ్వు అన్నావని చెప్పేసి నన్ను పగట్టి నా కూతుర్ని పోగొట్టి నా భార్యని పోగొట్టి నా కొడుకుని ఇద్దరిని కూడా నా దగ్గర రానకుండా నేను అదే సెంటర్లో ఉన్నాను. చప్పాజంలో అసలు నన్ను పట్టించుకుని కూడా ఎవడో లేదండి. నేను జగన్మోహన్ రెడ్డికి మళ్ళీవారు నా కొడుకుని గుండె ఆపరేషన్ చేయించామండి. బెమ్మని ఆపరేషన్ చేశారు. ఆ మహానుభావుడు తప్ప నేను ఎవరికి ఉన్నంతకాలం ఆంజనేయ సాక్షిగా, ఈ వేరే ఆంజనేయ సాక్షిగా ఆయనకి వేస్తాను ఓటు. జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండగా ఈతలకు వస్తాడని రాడని వాళ్ళు వస్తాడని నేను 60,000 వచ్చి పెట్టాను ఏపీఎస్పీ దగ్గర. ఆయన అక్కడి నుంచి అడిగింది నేను నా కొడుకు గుండె ఆపరేషన్కి పరిశీలించుకోలేదు. ఆ అభిమానం కొలిది నేను 60,000 రూపాయలు యాప్లిస్కి వెళ్ళి అమ్మేటప్పుడు ఖర్చు పెట్టాను. ఇవన్నీ చూడలేక నా భార్య పిల్లల్ని సర్వనాశనం చేశారు. Like and subscribe Eagle Media Works.